నా పేరు మమత. నేను వరంగల్ శివనగర్ నుంచి వచ్చాను. నేను మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. నేను మా ఊరు మారుమూల గ్రామం. నేను హుస్నాబాద్ దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం నుంచి ఈ సిటీకి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు అంతా కొత్తగా అనిపించింది. ఈ సిటీ లైఫ్ నేను లీడ్ చేస్తానో లేదో అని కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను పెళ్ళికి ముందే టైలరింగ్, మా మమ్మీ టైలరింగ్ చేసేది, అట్లా నాకు టైలరింగ్ టచ్ ఉంది. మళ్ళీ బ్యూటీషియన్ పక్కకు ఒక బ్యూటీషియన్ ఉంటే తనకి హెల్ప్ చేయడానికి వెళ్ళేదాన్ని. అలా బ్యూటీషియన్ వర్క్ కూడా నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత అవి రెండు నాకు ఏం యూజ్ అవుతాయా కావా అన్న ఒక చిన్న డైనమాలో ఉండేదాన్ని. నాకంటూ నేను చిన్న చిన్న బ్లౌజులు అది ఇవి కుట్టుకుంటుంటే అందరూ చూసి బాగా డిజైన్ చేస్తున్నావు కదా అని నన్ను ఇక్కడ అప్రిషియేట్ చేసేవాళ్ళు. అట్లా నేను ఒకరికి చూయించుకోవడానికి కోసమైనా కొత్త కొత్త డిజైన్స్ కుట్టి వేసుకోవడం ద్వారా నా దగ్గరికి పక్క వాళ్ళు వచ్చి కూడా కుట్టించుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా నాకు చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాక నేను కొంచెం బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. దానికోసం మెటీరియల్ తేవడానికి, కొత్త కొత్త ఐటెం కుట్టాలంటే మెటీరియల్ కావాలి అని బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఒక చిన్న సంస్థ ద్వారా, జేఎస్ఎస్ అనే సంస్థ ద్వారా నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన. అందులో నేను టైలరింగ్ నేర్పిస్తున్నా, బ్యూటీషియన్ నేర్పిస్తున్నా, మగ్గం వర్క్ నేర్పిస్తున్నా, అట్లాంటి జూట్ వర్క్ అని కొన్ని కొత్త కొత్త స్కిల్స్ కూడా నేర్చుకున్నా. అవి ఒకరికి చెప్పడానికి వెళ్తున్నా. నాకంటూ ఒక స్థానం ఉందని ఆ తర్వాత నాకు అర్థమైంది. నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా వాళ్ళకి చెప్పగలను అని అప్పుడు అనుకున్నాను. నార్మల్గా నేను బయటికి వెళ్ళినప్పుడు చాలా భయపడేదాన్ని. ఎలా బయటికి వెళ్ళి మళ్ళీ నేను చెప్పి వచ్చే టైం వరకు ఇంట్లో కూడా ఇబ్బందులు ఏర్పడతాయేమో, ఇంట్లో వాళ్ళు వద్దంటారేమో అని ఒక భయంతో వాళ్ళని అడిగేయడానికి కూడా వెనకాడేదాన్ని. కొన్ని రోజుల తర్వాత నేను ఒక వర్క్ అంటూ చేసుకుంటే నా దగ్గర కూడా కొంచెం ఆర్థికంగా నేను ఉండగలను అని అర్థం చేసుకొని నేను ఇంట్లో కొంచెం అడిగి బయటికి వెళ్ళి బ్యూటీషియన్గా కొంచెం ఇంట్లో చిన్న చిన్న బ్యూటీషియన్ సామాన్ తెచ్చుకొని ఓన్గా బ్యూటీ పార్లర్ని పెట్టుకొని రన్ చేస్తున్నాను. ఆ వచ్చిన మనీతోటి నేను బయటికి వెళ్ళి క్లాసెస్ చెప్పడం, ఓన్గా సర్టిఫికేట్ ఇవ్వడం, అట్లాంటి చిన్న చిన్న పనులు చేశాను. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మా నాన్న నన్ను ఇంటర్ వరకు చాలు, చదివిన దగ్గరికి చాలు, మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, చదువుకోవడం వద్దు, మ్యారేజ్ చేసేస్తే అయిపోతుంది అని అన్నారు. అంటే పర్లేదు అన్ని వాళ్ళ ఇష్టం, పెద్దల ఇష్టమే, నా ఇష్టం అని మ్యారేజ్ కూడా చేసుకున్న తర్వాత నాకు మా ఆయన కొంచెం సపోర్టబుల్గా నిల్చుండి, లేదు నువ్వు ఏ వర్క్ చేయాలన్నా, నువ్వు ఏది చదవాలన్నా ఓకే అని అంటే, నేను ఆ తర్వాత బాబుని పట్టుకొని ఎడ్యుకేషన్ చేయడం కష్టమని మీ సేవ వర్క్ నేర్చుకున్నాను. మీ సేవలో ఒక 1 year 2.5 years 6 months వర్క్ నేర్చుకున్నాను. ఆ తర్వాత 2 years వర్క్ చేశాను. అలా నాకు బయటి ప్రపంచానికి కొంచెం తెలవడం స్టార్ట్ అయింది. ఏంటి ఒక ఉమెన్గా మనం ఏం చేయాలి అని అంటే, మనకు ఒకరికి చెప్పే స్థాయిలోనే ఎప్పటికీ ఉండాలి అన్న ఒక చిన్న, మనం పిల్లల్ని పెంచడం, చదివించడం ఇదే కాదు, మనకంటూ మనం ఒక ఫ్యూచర్ని, ఒక వేని తీసుకురావచ్చు, ఆ వేలో మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకెళ్ళొచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ బ్యూటీషియన్ అయినా, టైలరింగ్ అయినా, జూట్ అయినా స్టార్ట్ చేశాను. జూట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 10 మందికి జూట్ అంటేనే తెలియదు. అట్లాంటప్పుడు నేను 10 మందికి జూట్ అంటే ఇట్లుంటుంది, ఇది ఒక పొల్యూషన్ని నివారించే శక్తి మనకు వస్తుంది జూట్ని వాడితే అని ఒక ఎక్స్ప్లెనేషన్తో స్టార్ట్ చేసి ఆ పనిని వాళ్ళు నేర్చుకునేలాగా మలిచిన విధానం నాకు నా అంతటా నాకే ఒక ఇన్స్పైర్గా అనిపించింది. అట్లాంటి చిన్న చిన్న పనుల ద్వారా నా అంతటా నేను నేర్చుకొని వాళ్ళకు నేర్పించడం నాకు చాలా ఆనందంగా
అనిపించింది. ఈ ఇలాంటి టాలెంట్ను ఈ అందరి టీవీ ఒక ముందడుగు వేసి వీళ్ళందరికీ ఫ్రీగా ఏదైనా మీకు అంటూ మేము ఉన్నామని తీసుకొచ్చి ఈ ఛానల్ వాళ్ళు ఇంత నారీ శక్తిమనులను చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరి టీవీకి చాలా చాలా కృతజ్ఞతలు. చాలు.